నీటిపై తేలుతూ సందడి చేస్తున్న ఈ చేపలను చూసారా? నీటిలో ఉన్న ఈ చేపలను చాలా మంది ఇష్టంగా తింటారు. చెరువులు, నదులు, రిజర్వాయర్లలో పెరిగే చేపలకు డిమాండ్ ఎక్కువ. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న చేపలు తింటే ప్రమాదకర వ్యాధుల బారిన పడటం గ్యారంటీ. నీటిలో పెరుగుతున్న ఈ చేపలను క్యాట్ ఫిష్, రాక్షస చేపలను అంటారు. వీటిని తింటే మనిషి డేంజర్లో పడినట్లే. క్యాట్ ఫిష్ చేపలు నల్లగా భీతి గొలిపే విధంగా ఉంటాయి. పెద్ద తల, నోరు పెద్దగా ఉండి పెద్ద సైజులో కనిపించే ఈ చేపలను క్యాట్ ఫిష్ అని కొందరు, ఫంగస్ చేపలని మరికొందరు పిలుస్తుంటారు. క్యాట్ ఫిష్ చేపలు తింటే ప్రాణాలకే ప్రమాదం. చేపల చెరువులో క్యాట్ ఫిష్ పెంచడం వల్ల పర్యావరణానికి హాని, భూగర్భ జలాలు కలుషితం కావడం, అంటు రోగాలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. క్యాట్ ఫిష్ తినడం వల్ల ఎందరో క్యాన్సర్ బారిన పడటాన్ని గుర్తించి సుప్రీంకోర్టు నిషేధం విధించింది. క్యాట్ ఫిష్ చెరువుల్లో ప్రమాదవశాత్తు మనుషులు పడితే క్షణాల్లో కొరికి తినేస్తాయి. పొరపాటున ఈ క్యాట్ ఫిష్ చేపలకు చేతివేళ్లు తగిలినా కొరికి పాడేస్తాయి. నంద్యాల జిల్లా పరిధిలోని గడిగరేవుల గ్రామంలో కొన్నేళ్ల క్రితం గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి మట్టి అవసరం పడింది. కొందరు రైతులు అప్పట్లో తమ పొలాల్లో మట్టిని గోరుకల్లు రిజర్వాయర్కి ఇచ్చారు. భారీగా మట్టి తీయడంతో పెద్ద పెద్ద గుంతలేర్పడ్డాయి. కుందు సమీపంలో ఉండడంతో భీమవరానికి చెందిన ఒక చేపల చెరువు యజమానికి తెలిసింది. కుందు పక్కన ఉండడం, చేపలు పెంచడానికి నీటి వసతి ఉందని గ్రహించాడు. గ్రామంలోని ఆ భూముల రైతులతో మాట్లాడుకుని చేపల చెరువులు పెట్టేందుకు అంగీకారం తీసుకున్నాడు. ఖాళీ గుంటలకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుండడంతో చేపల చెరువు ఉంటే పలువురికి ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులు ఒప్పుకున్నారు. భీమవరానికి చెందిన వ్యాపారి మొదట్లో ఒకరుగా వచ్చి తోటి వ్యాపారులను అక్కడి నుంచి రప్పించి పలు చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు. మనుషులు తినే మామూలు చేపలు పెంచి వ్యాపారం చేస్తున్నారని మొదట్లో గ్రామ ప్రజలు అనుకున్నారు. ప్రతినిత్యం నంద్యాల నుంచి కుళ్ళిన ప్రేగులు, కోళ్ల వ్యర్థాలు, చెడిపోయిన మాంసం వ్యర్థాలు ఆటోల్లో భారీగా వస్తుండడంతో గ్రామ ప్రజలు ఎక్కడికి పోతున్నాయని వాకప్ చేశారు. చేపల చెరువుకు వెళ్తున్నాయని గ్రహించి ఆందోళన చెందుతున్నారు. నిత్యం నంద్యాల నుంచి చికెన్ సెంటర్ దుకాణాల్లో కొందరు తక్కువ ధరకు వ్యర్థాలను కిలో 5-8 రూపాయలకు కొనుగోలు చేసి గడిగరేవుల చేపల చెరువుకు తరలిస్తున్నట్లు సమాచారం. నంద్యాల నుంచి రోజు 100 నుంచి 200 కేజీల వ్యర్థాలు వెడుతున్నట్లు సమాచారం. ప్రాణాంతకమైన ఈ పదార్థాలు ప్రాణాలకే ప్రమాదం. రోడ్డు వెంట దుర్గంధం వెదజల్లుతూ ప్రేగులు, కోళ్ల కాళ్లు, విష పదార్థాలు ఉన్న ఈ వ్యర్థాలు చేపలకు మంచి ఆహారం. మామూలు చేపలు ఇలాంటివి తినవని, కేవలం క్యాట్ ఫిష్ చేపలు మాత్రమే తింటాయని తెలుస్తోంది. కుళ్ళిన వ్యర్థాలు, కోళ్ల కాళ్లు, కుళ్ళిన కళేబరాలు చేపలకు వేయడం వల్ల తక్కువ టైంలో చేపలు పెద్దగా కావడంతో యజమానులకు లక్షల వర్షం కురుస్తోంది. చేపలు ఈ వ్యర్థాలు తింటూ ఒంటి నిండా రోగాలతో పెరుగుతాయి. చేపల చెరువులకు సాధారణంగా నీళ్లు అవసరం. ₹1 ఖర్చు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కుందులో ప్రవహించే నీటిని మోటార్లు పెట్టి చెరువులు నింపుకుంటున్నా అధికారులకు కనిపించదు. చేపల చెరువుల్లో నీటిని కొద్ది రోజులకు మార్చాల్సి ఉంది. కానీ కుళ్ళిన వాసన వస్తున్న ఆ నీటిని తిరిగి కుందులోనే కలుపుతున్నట్లు సమాచారం. చేపల చెరువు ఏర్పాటు వల్ల సమీపంలోని భూగర్భ జలాల పరిస్థితిని తలుచుకుంటేనే ఒళ్లు జలధరిస్తోంది. ప్రాణాలకే ప్రమాదమైన దుర్గంధంతో వాతావరణ కాలుష్యం, భూగర్భ జలాలు, పర్యావరణ కాలుష్యం, అంటురోగాలు ప్రబలే అవకాశం కనిపిస్తోంది. ఈ చేపలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న చెక్పోస్టులుంటే అక్కడి సిబ్బందిని మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. నిత్యం ప్రాణాలు హరించే క్యాట్ ఫిష్, రాక్షస చేపలు తరలి వెళ్తున్న పర్యావరణ, భూగర్భ, మత్స్యశాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ తనిఖీలు చేయకపోవడం విశేషం.